హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 16th మార్చ్ షిఫ్ట్ 1 కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం. సో పేపర్ ఎలా ఉంది, సో క్వశ్చన్స్ ఎలా అడిగాడు, అటెండెన్స్ ఎంత ఉంది, సో లాస్ట్ ఇయర్ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ఈ ఇయర్ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా కండక్ట్ చేయడంలో, సో మ్యాథమెటిక్స్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే రీజనింగ్ నుంచి అండ్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ నుంచి కూడా అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కూడా ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో కంప్లీట్గా ఈరోజు మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ CBT1 మార్చ్ 16th షిఫ్ట్ 1 అనాలసిస్. షిఫ్ట్ 2 అండ్ షిఫ్ట్ 3 కూడా పెడతాను, అవి కూడా చూడండి. సో పేపర్ లెవెల్ వచ్చేసి మనకు మోడరేట్ టు టఫ్ అని చెప్పారు. సో మోడరేట్ టు టఫ్, సో మ్యాక్సిమం 90% మోడరేట్, సో కొంతమంది టఫ్ అని చెప్పారు, మోడరేట్ టు టఫ్ అని. సో క్వశ్చన్స్ అనేవి మిక్స్డ్ ఇచ్చాడు. సో హిస్టరీ, పాలిటీ అండ్ మ్యాథ్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అన్ని కంబైన్డ్గా వచ్చాయి. సబ్జెక్ట్ వైజ్ వరుసగా ఏమి ఇవ్వలేదు. సో అటెండెన్స్ మాత్రం సో కొన్ని నార్త్ ఇండియన్ ఛానల్ కానీ అండ్ లైవ్ రివ్యూ ఇచ్చేటప్పుడు సో అటెండెన్స్ వచ్చేసి 70, 65, 75 అలా చెప్తున్నారు. సో అటెండెన్స్ అనేవి సో పేపర్ పాటర్న్ వచ్చేసి మనకు అంతకుముందు ఎలాగైతే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటోడో సో సేమ్ అలానే కండక్ట్ చేస్తున్నాడు. అంటే సో పేపర్స్ పాటర్న్లో ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. సో నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ మ్యాథమెటిక్స్ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగాడు ఇప్పుడు చూద్దాం. సో రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి 1 క్వశ్చన్స్ అడిగాడు. సో ఏజెస్ నుంచి 2 క్వశ్చన్, పార్ట్నర్షిప్ నుంచి 1 క్వశ్చన్ అండ్ యావరేజ్ నుంచి 1 క్వశ్చన్, పర్సంటేజ్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడు అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ 2 క్వశ్చన్ అండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్. సో ఇంట్రెస్ట్ కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో రెండిట్లో ఒక్కొక్క క్వశ్చన్ అడిగారని చెప్పారు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే రెండింటికి రిలేషన్ అడిగారని చెప్పారు. నెక్స్ట్ ట్రైన్ నుంచి 1 క్వశ్చన్, చైన్ రూల్ నుంచి 1 క్వశ్చన్ అండ్ టైమ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్. ఆ 2 క్వశ్చన్స్ కూడా పైప్ అండ్ సిస్టర్ నుంచి అడిగాడని చెప్పారు. పైప్ అండ్ సిస్టర్, టైమ్ అండ్ వర్క్ నుంచి రాలేవని చెప్పారు. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ నుంచి 2 క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఇంకా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ రెండింటికి రిలేషన్ నుంచి 2 కంబైన్ టాపిక్ నుంచి 1 క్వశ్చన్ అడిగాడని చెప్పారు. సింప్లిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగాడని చెప్పారు అండ్ ఆల్జిబ్రా నుంచి 1 క్వశ్చన్, స్టాటిస్టిక్స్ నుంచి 1 క్వశ్చన్, మెన్సురేషన్ 2 క్వశ్చన్స్ అడిగారని చెప్పారు అండ్ ట్రిగ్నామెట్రీ నుంచి సో 1 క్వశ్చన్స్ అడిగారని చెప్పారు. సో ఇది కంప్లీట్ మ్యాథమెటిక్స్ టాపిక్ వైజ్ ఏ క్వశ్చన్స్ అడిగాడో, అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అడిగాడో కంప్లీట్గా మ్యాథ్స్, ఇది అర్థమెటిక్. నెక్స్ట్ రీజనింగ్ చూద్దాం. సో రీజనింగ్ అనాలజీ నుంచి 3 క్వశ్చన్స్, ఆడ్ 1 అవుట్ 3 క్వశ్చన్స్ అండ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ 2 క్వశ్చన్స్ అడిగారని చెప్పారు అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ 2 క్వశ్చన్స్. మనకు సిరీస్ ఉంటాయి కదా, నెంబర్ అండ్ లెటర్, సో కంప్లీట్గా దాదాపు ఇక్కడ నుంచి 6 క్వశ్చన్స్ అడిగారని చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ ర్యాంకింగ్ ఆర్డర్ 1 క్వశ్చన్, పజిల్ నుంచి 2 క్వశ్చన్, పజిల్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్. నెక్స్ట్ సిలోజం నుంచి 1 క్వశ్చన్ అడిగారని చెప్పారు. సో నెక్స్ట్ ఇంకేంటిదంటే మనకు సో క్వశ్చన్స్ ఎలా అడిగారంటే అవి కూడా 1 minute. సో ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ సో నాకు కంప్లీట్గా షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్స్ ఇవి, మెమొరీ బేస్డ్. సో విచ్ యూరోపియన్ పవర్ వాజ్ ద ఫస్ట్ టు అరైవ్ ఇన్ ఇండియా అండ్ లాస్ట్ టు లీవ్. సో మనకి ఇండియాలో ఫస్ట్ వచ్చి లాస్ట్ వదిలేసిన అదర్ కంట్రీస్ వాళ్ళు ఎవరంటే పోర్చుగీస్ అనమాట. సో అదే అడిగారని చెప్పారు. అలాగే 2025 టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇండియా ఎవరిని ఓడించింది అడిగాడు. సో న్యూజిలాండ్ అది. సో విచ్ ఆఫ్ ద డిజిగ్నేషన్, సో మనకు యూనియన్ టెరిటరీకి ఎవరు హెడ్ అని చెప్పారు. సో మనకు లెఫ్టినెంట్ గవర్నర్ కదా, సో అది అడిగారని చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అండర్ ద ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్ సో రైట్ ఈక్వల్ పేపర్ ఈక్వల్ వర్క్, సో ఏ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నుంచి తీసుకున్నారని చెప్పారు, 39D. అండ్ అలాగే సో యంగ్ ఇండియా మ్యాగజైన్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారని చెప్పారు. అండ్ హూ లీడ్ ద బార్డోలి సత్యాగ్రహ ఇన్ 1928, సో సర్దార్ వల్లభాయ్ పటేల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగారని చెప్పారు. సో చూడండి అవి కూడా. సో కొద్ది క్లారిటీ లేదు, ఎందుకంటే అవి మెమరీ బేస్డ్ క్వశ్చన్ కూడా కాబట్టి పిల్లలు కూడా అటు ఇటు చెప్తారు. సో ఇది కంప్లీట్ అనాలిసిస్ ఈరోజు.
సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మాకు కూడా కొద్దిగా మోటివేట్గా ఉంటుంది. అలాగే 10 మందికి షేర్ చేయండి ఎవరైతే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.